గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. 25th జనవరి 2020 కరెంట్ అఫైర్స్ భాగంలో ఈరోజు కొన్ని అంశాలను నేర్చుకుందాం. అందులో మొదటి అంశం వచ్చేసి కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది చైనా దేశంలో విస్తృతంగా విస్తరించడం జరిగింది. ఈ వైరస్ అనేది పాము లేదా గబ్బిలాల నుంచి వస్తుందేమో అని శాస్త్రవేత్తలు భావించి వాటి మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనాలో ఆల్రెడీ ఇప్పటికే 26 మంది మృతి చెందారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13 సిటీస్ ఇది ఎగబాకింది కాబట్టి అక్కడ కూడా కేర్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరిగే బీజింగ్లో భారత గణతంత్ర వేడుకలు కూడా రద్దు చేయడం జరిగింది దీని కారణంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పేషెంట్స్ కోసమని ఒక అనూహ్యమైన ప్రదేశాన్ని అవుట్స్కట్స్లో ఏర్పాటు చేయటట్టు అందుకోసం కసరత్తులు కూడా చూస్తున్నాం మనం పిక్లో. ఇక్కడ అవుట్స్కట్స్లో ఈ అత్యవసర పరిస్థితిలో ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ గుర్తుంచుకోండి ఏంటంటే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వచ్చేసి చైనాలో చాలామంది ప్రాణాలు తీసింది కాబట్టి ఈ వైరస్ని సైంటిఫిక్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూఈఎఫ్. ఈ డబ్ల్యూఈఎఫ్ అంటే ఏంటిదంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే జపాన్లో దావోస్లో జరిగింది. ఎప్పుడంటే జనవరి 20 రోజు జరిగింది. ఇక్కడికి కేటీఆర్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టీఎఫ్ సిఇఓ రవినారాయణ గారు అండ్ ఇంకా కొందరు ప్రముఖులు వెళ్ళడం జరిగింది. అక్కడ జనవరి 20 రోజు ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సదస్సులో పాల్గొని ఆ తర్వాత నెక్స్ట్ 21 నుంచి 24 దాకా కొందరి ఐటీకి సంబంధించిన వాళ్ళని కానీ ఇంకా మిగతా వాళ్ళని కానీ కలవడం జరిగింది. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరంటే రాష్ట్ర పరిశ్రమ పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అండ్ టీ హబ్ యొక్క సిఇఓ రవినారాయణ గారు అండ్ ఇంకొందరు ప్రముఖులని గుర్తుంచుకోవడం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్లిప్ వచ్చేసి 25th జనవరి అనేది 10వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుపుకుంటారు. 25th జనవరి వచ్చేసి 10వ జాతీయ ఓటర్ల దినోత్సవం. దీనికి తోడు కొందరు మనం ప్రముఖులను చూద్దాం. అందులో సెంట్రల్ అంటే భారత ఎన్నికల ప్రధాన అధికారి వచ్చేసి శ్రీ సునీల్ అరోరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ అధికారి వచ్చేసి రజత్ కుమార్ అని గుర్తుంచుకోండి. సునీల్ అరోరా అండ్ నెక్స్ట్ స్టేట్లో వచ్చేసి రజత్ కుమార్ అని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. వీరితో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే వి నాగిరెడ్డి అని గుర్తుంచుకోండి. వీళ్ళ ముగ్గురి పేర్లు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి వచ్చేసి సునీల్ అరోరా అండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ వచ్చేసి రజత్ కుమార్. అండ్ నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వచ్చేసి వి నాగిరెడ్డి అని గుర్తుంచుకోండి. వి నాగిరెడ్డి మిగతా ఎలక్షన్స్ స్టేట్ వైడ్ ఎలక్షన్ చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మన మోస్ట్ ఇంపార్టెంట్ కుంభమేళా. ఈ కుంభమేళా అనేది చాలా పెద్దగా జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కడ జరుగుతుందంటే అలహాబాద్, ప్రయాగ్రాజ్. ముందు అలహాబాద్ అని పిలిచేవారు, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. ఇది హిందువుల యొక్క జరుపుకునే మతం యొక్క కుంభమేళా. ఈ కుంభమేళం అనేది పూజ పౌర్ణమి రోజు మొదలై అండ్ మాఘ పౌర్ణమి రోజు ముగుస్తుంది. పూజ పౌర్ణమి రోజు మొదలై అండ్ మాఘ పౌర్ణమి రోజు ముగుస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే ప్రయాగరాజ్. అండ్ ఇది ఇక్కడ త్రివేణి సంగమం అంటే త్రివేణి అంటే మూడు నదులు అంటే గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదులు కలయిక దగ్గర పూజా పునస్కారాలు చేసి భక్తులు శ్రవణమాచరించి ఇది జరుపుకుంటారు. కాబట్టి చాలా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా అదర్ స్టేట్స్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అతిపెద్ద జాతర అని చెప్పుకోవాలి. ఓవరాల్ ఇండియాలో అతిపెద్ద జాతర వచ్చేసి అతిపెద్ద జనాభా
చేకూర్చి జరుపుకునే జాతర అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాతర వచ్చేసి ఈ సాధారణ కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాన్ని సాధారణ కుంభమేళా అంటారు, 4 సంవత్సరాలకు జరుపుకునేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్ధ కుంభమేళం అనేది మాత్రం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ణ కుంభమేళం అనేది మాత్రం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ అర్ధ కుంభమేళం అనేది హరిద్వార లేక ప్రయాగాలలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పూర్ణ కుంభం వచ్చేసి ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ అండ్ మరియు నాసిక్లలో జరుగుతుంది. సో కాబట్టి మొన్న జరిగింది మాత్రం ఏంటంటే అర్ధ కుంభమేళం జరిగింది. సో కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 144 సంవత్సరాలకు ఒకసారి, అంటే ఇవన్నీ జరిగిన తర్వాత 144 సంవత్సరాల తర్వాత ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళ జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఎన్ని సంవత్సరాలు అంటే 144 144 సంవత్సరాలకు ఒకసారి జరిగి, ఓకేనా, మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుందంటే అలహాబాద్. సో గుర్తుంచుకోండి. సాధారణ కుంభమేళ అంటే సో అది 4 సంవత్సరాలు, అర్ధ కుంభమేళం అంటే 6 సంవత్సరాలు, అండ్ పూర్ణ కుంభమేళం అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందని గుర్తుంచుకోండి. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కుంభమేళం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి.